హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. డేటా సెంటర్స్కి సంబంధించి ఇప్పటి వరకు మేము చాలా విశ్లేషణలు చేసాం. అవన్నీ పొలిటికల్ కాంటెక్స్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మాట్లాడినవి. కానీ అసలు డేటా సెంటర్స్ అనేవి నిజంగా ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా మంచివా? అసలు డేటా సెంటర్స్ అనేటువంటి వాటిని ఎంకరేజ్ చేయొచ్చా? డేటా సెంటర్స్తో ఏమైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందా? డేటా సెంటర్స్ అనేవి ఎకానమిక్ గ్రోత్కి ఏ విధంగా అయినా దోహదం చేస్తాయా అనే అంశాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రత్యేకించి దీనికి సంబంధించి చాలా ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారు. డేటా సెంటర్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. డేటా సెంటర్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా నల్లిఫై అయిపోతాయి. విశాఖపట్నం సిటీ అనేది ఏ రోజుకైనా ఎడారిగా మారిపోతుంది. ఈ సిటీలో ఉండేటువంటి పచ్చని కొండలన్నీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అగ్నికి ఆహుతైపోతాయి. ఇలాంటి సారాంశాలు చాలామంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నారు. చాలా నమ్మశక్యంగా ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ వీడియోలను తీసుకువచ్చి కలెక్ట్ చేసి వాటన్నిటిని చాలా బాగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఒక అవాస్తవాన్ని, ఒక అబద్ధాన్ని ప్రజల బుర్రల మీద అంత బలంగా రుద్దగలుగుతున్నందుకు. కానీ మనం ఆలోచించినట్లయితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి డేటా సెంటర్స్కి సంబంధించి. కానీ అనుమానాలు, అపోహల వద్ద ఆగిపోవాలా, అవగాహన, ఆలోచనతో ముందుకు సాగాలా అనేది మనం తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ విశాఖపట్నం సిటీకి గూగుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కాబట్టి ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అనేది మన చుట్టూ నడుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల్ని మీరు ఒకసారి అడగండి. ఇదే డేటా సెంటర్ అనేది కర్ణాటక స్టేట్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తామని గూగుల్ ప్రకటన చేసి ఉంటే ఇలాంటి మాటలే ఆ రోజు మాట్లాడి ఉండేవారా? లేదు అసలు భారతదేశంలో కాదు, పక్క పొరుగు దేశాల్లో ఎక్కడైనా గూగుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పు ఉంటే అసలు ఈ దేశానికి ఒక అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ గారి సత్తా ఇదేనా? ఇంత పెద్ద పెట్టుబడిని పక్క దేశాలకు ఏ విధంగా విడిచిపెట్టారు? ఇక మన ఇన్ఫర్మేషన్ అనేది ఏమాత్రం సెక్యూర్ కాదు, బాయ్కాట్ గూగుల్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ను కూడా ట్రెండ్ చేసి ఉండేవారు అటువంటి వ్యక్తులంతా. కానీ ఇవాళ మన ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఏదో ఒక విధంగా దాని చుట్టూ ఒక యాగి చేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. కానీ మనం అబ్జర్వ్ చేద్దాం, రియాలిటీలో అబ్జర్వ్ చేద్దాం, రియల్ టైంలో చూద్దాం, అసలు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతోందని అర్థం చేసుకుందాం. డేటా సెంటర్స్ని మిగతా దేశాలు ఏ రకంగా భావిస్తున్నాయనే విషయాలను కూడా మనం ఒక్కసారి గమనించినట్లయితే వాస్తవాలు ఏంటనేది మనకి అర్థమవుతాయి కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మన చుట్టూ ఉన్న అపోహల్ని తొలగించడానికి ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే కొద్ది మందికైనా ఫార్వర్డ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే తద్వారా మాకు వ్యూస్ వస్తాయని కాదు, ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలనేది మా ఉద్దేశం. ఇక కమింగ్ టు కాంటెక్స్ట్, అసలు డేటా సెంటర్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయండి? అసలు డేటా సెంటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలను మనం చూస్తే ఫస్ట్ పాయింట్ మీకు ఒకటి చెప్పాలండి. టాప్ 10 కంట్రీస్ డేటా సెంటర్స్ హోస్ట్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భారతదేశం లేదు. భారతదేశం టాప్ 10 బయట మాత్రమే ఉంది. దీనికి సంబంధించి తర్వాత విషయాల్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, అసలు ఒక దేశానికి ఎందుకు డేటా సెంటర్ అవసరం అంటే, డేటా సెంటర్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది ఏ దేశం యొక్క ఆర్థిక వృద్ధిలో అయినా. దీంతోపాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి కూడా చాలా కీలకమైనటువంటివి డేటా సెంటర్స్. ఈ రెండు విషయాలు కూడా మనం గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం కదా, మనం $1 ట్రిలియన్ గ్రోత్ గురించి వెంపర్లాడుతున్నాం కదా. మరి అటువంటి గ్రోత్ మనం సాధించాలంటే డేటా సెంటర్స్ అనేవి చాలా కీలకమైనవి. ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇది మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డేటా సెంటర్ అనేది, ఇటువంటి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రతి దేశానికి కూడా ఒక బ్యాక్ బోన్గా మారుతుంది. ఆ బ్యాక్ బోన్ మనకి ఉండాలా వద్దా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక ఇన్నోవేషన్, చాలామంది ఇన్నోవేటివ్గా ఆలోచించే వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఆ ఇన్నోవేషన్ని ప్రోత్సహించడానికి టెక్నాలజీ సపోర్ట్ కావాలి. ఇవాళ డేటా సెంటర్స్ అనేవి ఏఐ రంగంలో ఆ రకమైన సపోర్ట్ని ఇవ్వగలుగుతాయి. ఇక కనెక్టివిటీ అండ్ కమ్యూనికేషన్కి కూడా చాలా కీలకమైనది డేటా సెంటర్స్ అనేది. ప్రతి ఒక్కరికి ఇప్పటికే మన అనుభవాలను ఒక్కసారి మనం గమనించినా కూడా అర్థమయ్యేటువంటి విషయం. ఇక కాంపిటేటివ్నెస్ అక్రాస్ ఇండస్ట్రీస్, అనేక రకాల పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వ వాతావరణం ఉండాలంటే, ఆ పోటీ అనేది ఆయా పరిశ్రమల వృద్ధికి దోహదం చేయాలంటే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మోడర్న్ టెక్నాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అటువంటి టెక్నాలజీస్ అన్నీ ఎమర్జ్ కావాలంటే డేటా సెంటర్స్ ఉండడం అనేది కూడా అత్యావశ్యకం. దీన్ని ఏ ఒక్కరు కొట్టి పారేయలేరు. ఇక డిజిటల్ ఎకానమీ అనేది ఎంత కీలకమైనది.
ఇవాళ మనం చూస్తున్నాం కదండి, డిజిటల్ ఎకానమీని ఊహించకుండా ఏమన్నా చేయగలుగుతున్నామా? మనం ఇవాళ జేబులో డబ్బులు కూడా పెట్టుకోకుండా బయటికి వెళ్తున్నారు చాలామంది. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ మీద మాత్రమే ఆధారపడేటువంటి సిచ్యుయేషన్. వారికి సంబంధించిన జీవితం అంతా ఒక్క ఫోన్లో నిక్షిప్తమై ఉంటుంది. మరి ఈ ఫోన్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ డేటా సెంటర్స్లో స్టోర్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఇవాళ డిజిటల్ ఎకానమీలో మనం గమనించినట్లయితే క్లౌడ్ కంప్యూటింగ్, ఈ కామర్స్, ఏఐ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ ఇలాంటివన్నీ కూడా చాలా క్రూషియల్గా ఉండబోతున్నాయి. ఇటువంటి అంశాలన్నీ కూడా డేటా సెంటర్స్తో ముడిపడి ఉన్నాయి అనే కనీసమైన అంశాన్ని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక రియల్ టైం కమ్యూనికేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇవ్వాలా మనందరం రియల్ టైంలో కమ్యూనికేట్ అవుతూ ఉన్నాం కదా, మరి ఈ రియల్ టైం కమ్యూనికేషన్కి డేటా సెంటర్స్ లేకుండా, డేటా సెంటర్స్ని ఎంకరేజ్ చేయకుండా, డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఏ విధంగా రానున్న రోజుల్లో మనం ఇవి మరింత సులభతరం చేసుకోగలుగుతాం? ఇక సెక్యూర్ డేటా స్టోరేజ్, ఎక్కడో వేరే దేశాల్లో ఉండేటువంటి డేటా సెంటర్స్లో మన సమాచారాన్ని నిక్షిప్తం చేయడం మంచిదా, లేదా మన దేశంలో మన డేటాని నిక్షిప్తం చేసుకోవడం మంచిదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అసలు ఈ డేటా సెంటర్స్ అనేవి ఏ రకంగా వివిధ రంగాల ఎదుగుదలకు దోహదం చేస్తాయనే అంశాన్ని మనం గమనించినట్లయితే హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫైనాన్స్ సెక్టార్, ఎడ్యుకేషన్ అండ్ లాజిస్టిక్స్ రంగాల్లో అనూహ్యమైన మార్పుల్ని ఈ డేటా సెంటర్స్ అనేవి తీసుకురాకపోతున్నాయి. ఎందుకంటే ఫాస్ట్ యాక్సెస్ టు డిజిటల్ సర్వీసెస్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. సో తద్వారా ఇవాళ మనం హెల్త్ కేర్కి సంబంధించి అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం పేషెంట్ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటలైజ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. మరోవైపు ఏఐ డయాగ్నోస్టిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డయాగ్నోస్టిక్స్ రంగంలో ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేతికి ఓ ఉంగరం పెట్టుకుంటున్నారు. ఆ ఉంగరం వాళ్ళ శరీరంలో ఉండేటువంటి అంశాలన్నింటినీ అప్పటికప్పుడు స్టడీ చేస్తుంది. వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయనేది రియల్ టైంలో స్టడీ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేస్తుంది. ఇదంతా ఏ రకంగా జరుగుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బేస్డ్ అపాన్ డేటా సెంటర్స్ అండ్ డేటా స్టోరేజ్. వితౌట్ డేటా స్టోరేజ్, వితౌట్ డేటా నో వన్ కెన్ డూ ఎనీథింగ్ అనే అంశాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ డేటా సెంటర్స్ మీద దుష్ప్రచారం చేస్తూ డేటా సెంటర్స్ అనేవి మనకు అవసరం లేదు, ఈ దేశంలో డేటా సెంటర్స్ని ఎంకరేజ్ చేయకూడదు, ఈ దేశానికి డేటా సెంటర్లు హానికరం అనే ప్రచారాన్ని చేసుకోవడం ద్వారా నష్టం ఎవరికనే విషయాలు కూడా మనం ఆలోచించాలి. ఇక చివరి అంశం మనం కానీ గమనించినట్లయితే లోకల్గా డేటా సెంటర్స్ ఉండడం అనేది ఇట్ విల్ హెల్ప్ టు రిటైన్ అవర్ కంట్రోల్ ఆన్ సెన్సిటివ్ డేటా అండ్ అట్ ద సేమ్ టైం వేరే దేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితిని కూడా తగ్గిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు మిగిలిన దేశాల పరిస్థితి ఏంటంటే ఒకసారి మనం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ దేశంలో అత్యధిక డేటా సెంటర్లు ఉన్నాయి, ఏ దేశంలో డేటా సెంటర్స్కి సంబంధించిన ఎక్కువ కెపాసిటీ ఉందంటే యూఎస్ఏ కదా, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. దీనికి సంబంధించి చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టడీ చేసాం, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందు ఉంచాం. అందులో ఉండేటువంటి జిస్ట్ని మాత్రమే మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బిజినెస్ ఇన్సైడర్ అనేటువంటి వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు గమనించినట్లయితే డేటా సెంటర్స్ అనేవి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయవు అంటున్నారు కదండి. డేటా సెంటర్స్ కంట్రిబ్యూటెడ్ 4.7 million jobs to the US economy from the year 2017 to 2023. మీరు చాలా స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు, నేను మార్క్ చేసి పెట్టాను. ఈ 4.7 million జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డైరెక్ట్ జాబ్సా అంటే కాదు, ఇదంతా మల్టిప్లయర్ ఎఫెక్ట్తో క్రియేట్ అయినటువంటి జాబ్స్. ఏ విధంగా ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే తెలిసేటువంటి అంశం. ఇక ఈ జాబ్స్ అన్నీ ఏ రకంగా క్రియేట్ అవుతున్నాయి అంటే ఇదంతా కూడా డైరెక్ట్ జాబ్స్, ఇండైరెక్ట్ జాబ్స్ అండ్ ఇండ్యూస్డ్ జాబ్స్ అని ఉన్నాయి. ఇవాళ డైరెక్ట్ జాబ్స్ అంటే ఈ 4.7 million జాబ్స్ ఏవైతే చెప్పారో అందులో 5 నుంచి 6 లక్షల జాబ్స్ అనేవి డైరెక్ట్ జాబ్స్. మిగిలిన 4.1 million అంటే 41 లక్షల ఉద్యోగాలు అనేవి ఇండైరెక్ట్ అండ్ ఇండ్యూస్డ్ జాబ్స్, అంటే దీన్ని ఆధారంగా చేసుకుని వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు అవన్నీ కూడా. ఈ ఏడాది ట్రంప్ కూడా మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారండి, ఒకసారి దాన్ని కూడా మీరు ఇదే స్టేట్మెంట్లో మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. ఇక్కడ వెన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ టార్గెట్ ఇన్ జనవరి హీ సెడ్ ద మాసివ్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎ జాయింట్ వెంచర్ ఫార్మ్డ్ బై OpenAI, Oracle and SoftBank would create over 1 lakh అమెరికన్ జాబ్స్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ అన్నారండి. అంటే ఇమీడియట్లీ అనే దాన్ని కూడా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ జాబ్స్లో డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ ఇండ్యూస్డ్ జాబ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది. ఇక మరొక అంశం మనం కానీ గమనించినట్లయితే డేటా సెంటర్స్ అనేవి మనకి ఏమన్నా రెవెన్యూ క్రియేట్ చేస్తాయా?
డేటా సెంటర్స్ ఉండడం వలన ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, రెవెన్యూ జనరేట్ అవుతుందా, ఈ స్టేట్ యొక్క జిఎస్డిపి గ్రోత్కి అవి దోహదం చేస్తాయా అనే అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలకు పైగా డేటా సెంటర్ ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత మనకి రాబడి ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. యూఎస్ఏ తాలూకా అనుభవాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే అక్కడ గవర్నమెంట్స్కి, స్టేట్, లోకల్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్స్కి $66.2 బిలియన్ నుంచి 2017 సంవత్సరంలో ఇవాల్టి సిచ్యువేషన్ చూస్తే అంటే 2023 నాటి లెక్కలు చూస్తే $162.7 బిలియన్ వాళ్ళ యొక్క రెవెన్యూస్ ఇంక్రీజ్ అయ్యాయన్నమాట. అంటే ఇన్ ద టోటల్ పీరియడ్ అంటే ఆ 6 సంవత్సరాల కాలంలో కానీ గమనించినట్లయితే $715 బిలియన్ అనేవి కేవలం డేటా సెంటర్స్ ద్వారా అక్కడ ఉండేటువంటి లోకల్ గవర్నెన్స్ బాడీస్కి, ఫెడరల్ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అయింది. అంటే ఇంత హ్యూజ్ అవకాశాలు ఉన్నటువంటి డేటా సెంటర్స్ మీద మన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు ఎలా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. భారతదేశం ఇందాక చెప్పాం కదా టాప్ 10లో లేదు. సింగపూర్ మన తర్వాతి స్థానంలో ఉంది. సింగపూర్ ఎంత దేశం అండి? సింగపూర్కి అసలు ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయా? వాళ్ళు వేరే దేశాల మీద విద్యుత్ అవసరాల కోసం ఆధారపడుతూ ఉంటారు. మరి అటువంటి సింగపూర్ కూడా 1 గిగావాట్ పైగా కెపాసిటీని వాళ్ళ డేటా సెంటర్లో హోల్డ్ చేస్తుంది. వాళ్ళు వర్టికల్ మోడల్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకు డేటా సెంటర్ వాళ్ళకి అవసరమైంది? అసలు వాళ్ళ థీమ్ ఏంటి? ఇక్కడ డేటా సెంటర్కి సంబంధించి అని చూస్తే డేటా సెంటర్ని ఎలా చూస్తున్నారంటే పిల్లర్స్ ఆఫ్ ఇట్స్ స్మార్ట్ నేషన్ విజన్. అంటే సింగపూర్ స్మార్ట్ నేషన్ విజన్కి పిల్లర్గా డేటా సెంటర్స్ని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే గ్రీన్ డేటా సెంటర్ రోడ్ మ్యాప్ కూడా రూపకల్పన చేసుకున్నారు వారు 2024 సంవత్సరంలో. ఇటువంటి ఆలోచనలు వాళ్ళ ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. అనేక దేశాలు డేటా సెంటర్స్ కెపాసిటీని పెంచుకుంటూ ఉన్నాయి. ఇవాళ యూఎస్ఏలో చూసినట్లయితే 60 గిగావాట్కి పైగా వాళ్ళు కెపాసిటీ హోల్డ్ చేస్తున్నారు. చైనాలో చూస్తే 40 గిగావాట్స్ పైగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఇంకా అనేక దేశాల్లో కూడా లార్జ్ స్కేల్లోనే డేటా సెంటర్స్ అనేవి ఆపరేట్ చేస్తున్నాయి. కానీ భారతదేశానికి వచ్చేప్పటికి ఇప్పటి వరకు మనకున్న టోటల్ కెపాసిటీ చూస్తే అరౌండ్ 1 గిగావాట్ దాటినట్లు ఉంది. అంత లో స్టాండర్డ్లో ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ ఒక మంచి అడుగు పడింది. గూగుల్ లాంటి సంస్థ వచ్చి 133,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామంటోంది. 1 గిగావాట్ స్టోరేజ్ కెపాసిటీ తోటి ఇక్కడ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తామంటోంది. దీని ద్వారా వచ్చేటువంటి ఇండైరెక్ట్ జాబ్స్, వాళ్ళు చెప్పే విధంగా ఎండ్యూస్డ్ జాబ్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు అనేటువంటి ప్రచారం చేయడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. అనదర్ ఆస్పెక్ట్ మనం చూసినట్లయితే ఈ 133,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టేది. వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాటి మీద మనం వేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంత మినహాయింపులు ఇస్తూ ఉన్నారు మన వాళ్ళు. గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థను కూడా మనం నమ్మకపోతే, విశ్వసించకపోతే, గూగుల్ లాంటి సంస్థను కూడా తరిమేస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్డు ఆలోచనలు కలిగినటువంటి నాయకులే కరెక్ట్ అనే భావన కలుగుతుంది తప్ప ఇలాంటి స్టేట్స్కి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి ప్రాస్పరస్ మైండ్ సెట్ ఉన్నటువంటి లీడర్స్ చేయగలిగేది ఏమీ లేదనే సంకేతాలు వెళ్తాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ దేశానికి మేలు చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ దేశంలో కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇంకా అనేక రంగాలు ఇందాక మనం డిస్కస్ చేసినట్లు అనేక యాస్పెక్ట్స్లో ఇవాళ డేటా సెంటర్స్ నీడ్ అనేది దేశానికి కనిపిస్తోంది. సో ఇవాళ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. కురియన్ గారు మొన్న గూగుల్ క్లౌడ్ CEO కూడా చాలా స్పష్టంగా చెప్పారు. టెక్నాలజీని అర్థం చేసుకునే మనుషులు విశాఖపట్నం ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నారు. అటువంటి స్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మాకు చాలా హ్యాపీగా ఉందన్నారు. అటువంటి ఆలోచనల్ని చెరిపేసే ప్రయత్నాలు కొద్దిమంది చేస్తూ ఉన్నారు. ఏదేమైనా డేటా సెంటర్ రావడం ద్వారా మంచి జరగాలని ఆశిద్దాం. మంచి జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఏదైనా అరాకొర ఇబ్బందులు ఎదురైనా వాటిని ఏ విధంగా పరిష్కార మార్గం చూపించాలనే కోణంలో కూడా ఇక్కడ ఉండే రాజకీయ భాగస్వాములు పాత్ర పోషించాలి తప్ప వచ్చే పెట్టుబడిని తరిమేసే దుర్మార్గమైన మైండ్ సెట్తో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి వారు కూడా నష్టం చేసేవారే అవుతారు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.